సో గుడ్ మార్నింగ్ ఆల్. లాస్ట్ క్లాస్ వచ్చేసి టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఎన్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది అట్లాగే మీకు స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో మీకు ఏంటి అంటే బై వ్యారింగ్ సప్లై ఫ్రీక్వెన్సీ గురించి చెప్పాను కదా. సో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ గురించి అంటే సప్లై బ్యారింగ్ సప్లై ఫ్రీక్వెన్సీ అని చెప్పాను కదా. సో వాటి గురించి కొంచెం లైట్గా చెప్పి మీకు నెక్స్ట్ టాపిక్ అనేది నేను నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాను. సో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ ఏంటి అంటే మనకి ఈ ఇండక్షన్ మోటార్స్ అనేవి ప్రాక్టికల్గా కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్ అంటే మనకి డీసీ మోటార్స్ ఎట్లయితే కాన్స్టెంట్ స్పీడ్ అదే కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్ అట్లాగే మనకి ఈ ఇండక్షన్ మోటార్స్ కూడా కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్. కాకపోతే మనకి ఇండక్షన్ మోటార్ మనకి ఏంటంటే మనకి ఈ డీసీ మోటార్లో స్పీడ్ అనేది కాకపోతే మనకి ఈజీగా అచీవ్ చేయొచ్చు, అంటే అదే ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ మనం ఇండక్షన్ మోటార్కి వచ్చేటప్పటికి ఇందులో మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేయడం కొంచెం ఇండక్షన్ మోటార్ తెలుసు అండి, డీసీ మోటార్తో కంపేర్ చేస్తే మనకి ఇండక్షన్ మోటార్లో స్పీడ్ అనేది కంట్రోల్ చేయడం కొంచెం డిఫికల్ట్ బికాస్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్. సో బికాస్ ఆఫ్ ఇందులో మనకి ఏంటి డీసీ మోటార్స్లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఏముండదు కాబట్టి అందులో మనం స్పీడ్ అనేది కొంచెం ఈజీగా అచీవ్ చేస్తాం. అండ్ ఇందులో మనకి అడిషనల్గా ఏంటి పవర్ ఫ్యాక్టర్ అనేది యాడ్ అవుతుంది కదా. సో పవర్ ఫ్యాక్టర్ వల్ల మనకి ఏంటంటే ఇందులో మనం స్పీడ్ అనేది కొంచెం అదే కంట్రోల్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ మాట. సో మనం ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ చూసుకుంటే n ఈజ్ ఈక్వల్స్ టు సింక్రనస్ స్పీడ్ అంటే ns ఆఫ్ 1 మైనస్ ఎస్ బట్ సింక్రనస్ స్పీడ్ ఇంటూ 1 మైనస్ స్లిప్ చేస్తే మనకు వచ్చేది యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్. అండ్ అట్లాగే మనకి టార్క్ ఈక్వేషన్ చూసుకుంటే టార్క్ అనేది మనకి ఎట్లా ఉంటుంది ప్రపోర్షనల్ టు SE2 square by SE2 square into R2 by R2 square plus SX2 square కదా అవునా. సో ఏంటంటే మనం ఈ మన ఎబో రిలేషన్ అంటే టార్క్ ప్రపోర్షనల్ టు SE2 square R2 by R2 square plus SX2 square ని ఆ రిలేషన్ యూజ్ చేసి మనం అండ్ అట్లాగే n is equals to ns of 1 minus s. సో ఈ రెండు రిలేషన్స్ని మనం యూజ్ చేసి మనం స్పీడ్ సో ఏంటంటే మనం ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసి ఆ టూ రిలేషన్స్ని మనం యూజ్ చేసి స్పీడ్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. చూడండి, ద స్పీడ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ క్యాన్ బి చేంజ్డ్ బై ఐదర్ చేంజింగ్ ద సింక్రనస్ స్పీడ్. సో సింక్రనస్ స్పీడ్ని మనం చేంజ్ చేసి స్పీడ్ నది బట్టి సింక్రనస్ స్పీడ్ మన నది బట్టి ఏంటి అంటే సింక్రనస్ స్పీడ్ని చేంజ్ చేసి అయినా సరే మన ఇండక్షన్ మోటార్ యొక్క ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ని చేంజ్ చేయొచ్చు ఆర్ బై చేంజింగ్ ద స్లిప్. నథింగ్ బట్ ఏంటి అంటే చూడండి n is equals to ns of 1 minus s అవునా. సో నథింగ్ బట్ ఇక్కడ మనం ఏంటి సింక్రనస్ స్పీడ్ని చేంజ్ చేస్తే మనకి యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ చేంజ్ అవుతుంది కదా, ఆర్ మనం స్లిప్ని చేంజ్ చేసినా మనకి ఏమవుతుంది యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ అనేది మనకి చేంజ్ అవుతుంది కదా. సో మనం ఈ టూ రిలేషన్స్ యూజ్ చేసినది బట్ బై చేంజింగ్ ద సింక్రనస్ స్పీడ్ ఆర్ బై చేంజింగ్ ద స్లిప్ we can change the speed of the motor. అండ్ మనకి ఇంకో టూ రిలేషన్స్ ఏంటి అంటే ఇంకో టూ టర్మ్స్ ఏంటి బై వారింగ్ ద సో E2 అండ్ బై E2 అండ్ R2. సో మనం E2ని కానీ చేంజ్ చేసి అండ్ అట్లాగే R2ని కూడా చేంజ్ చేసి మనం స్పీడ్ ఆఫ్ ద మోటార్ని మనం చేంజ్ చేయొచ్చు. సో ఏంటంటే ఎప్పుడైతే మనం ఒకవేళ కాన్స్టెంట్ లో టార్క్ కండిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది స్లిప్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే స్లిప్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మనకి స్పీడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అవునా. సో మనం ఏంటి అంటే ఈ మెథడ్స్ని యూజ్ చేసి మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో స్పీడ్ అనేది ఎట్లా కంట్రోల్ చేస్తాము అంటే మన ఏంటి నథింగ్ బట్ బై చేంజింగ్ ద సింక్రనస్ స్పీడ్ ఆర్ బై చేంజింగ్ ద స్లిప్ ఆర్ బై చేంజింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రోటార్ E2 అండ్ R2 అండ్ E2. సో మనం ఈ రిలేషన్స్ని యూజ్ చేసి మన స్పీడ్ అనేది ఎట్లా కంట్రోల్ చేస్తామో ఏంటి అనేది మాట. సో మనం చూసుకుంటే మనకి ఏంటి ఇండక్షన్ మోటార్లో స్టేటార్ ఉంటుంది అండ్ అట్లాగే రోటార్ ఉంటుంది కదా. స్టేటార్ సైడ్ మనం తీసుకుంటే కనుక ఫ్రమ్ స్టేటార్ సైడ్ తీసుకుంటే బై వారింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ అండ్ బై వారింగ్ ద సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అండ్ అట్లాగే బై కంట్రోలింగ్ ద నెంబర్ ఆఫ్ స్టాటర్ పోల్స్. సో ఏంటంటే మనం ఒకవేళ నథింగ్ బట్ ఏంటి
ఫ్రీక్వెన్సీ సప్లై ఫ్రీక్వెన్సీని వ్యారీ చేసి కానీ ఆర్ మనం ఏంటంటే సప్లై వోల్టేజ్ని వ్యారీ చేసి ఆర్ మనం ఏంటి కంట్రోలింగ్ ద పోల్స్ స్టాటార్ పోల్స్ బై కంట్రోలింగ్ మనకి స్టాటార్ పోల్స్ని మనం కంట్రోల్ చేసి అయినా సరే చేసి మనం స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనం రోటార్ సైడ్కి వచ్చేటప్పటికి బై యాడింగ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆన్ ద రోటార్ సర్క్యూట్ నది బట్ ఏంటి మనం రోటార్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యూజ్ చేసి నది బట్ మీకు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ చూస్తారు కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అట్లా అయితే యూజ్ చేస్తున్నాం కదా. అలాగే ఇందులో కూడా మనం ఏంటి అంటే ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యూజ్ చేసి మన స్పీడ్ని కంట్రోల్ చేయడం అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే క్యాస్కేడింగ్ మెథడ్. సో క్యాస్కేడ్ అంటే 2 మోటార్స్ని మనం క్యాస్కేడ్ చేసి సో అట్లా మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు దేనికి రోటార్ సైడ్ వచ్చేటప్పటికి. సో మనం ఏంటి అంటే స్టాటార్ సైడ్లో బై వ్యారీయింగ్ ద ఫ్రీక్వెన్సీ. సో మనం ఏంటి అంటే మన స్టాటార్ సైడ్కి వచ్చేటప్పటికి స్టాటార్ సైడ్లో మనం ఏంటంటే స్పీడ్ అనేది మనం ఎట్లా కంట్రోల్ చేస్తామంటే బై వ్యారీయింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీని మనం వ్యారీ చేసి స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేయడం అంటున్నామన్నమాట. సో ఏంటి అంటే ఈ మెథడ్ అనేది మనకి ఇన్ ప్రాక్టికల్గా మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఇన్ ప్రాక్టికల్ కండిషన్స్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ మెథడ్ బికాస్ the frequency of the motor or the frequency is in fixed అవునా. సో మనకి ఇండియన్ స్టాండర్డ్స్ బట్టి ఏంటి మన ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ మనకి ఇండియన్ స్టాండర్డ్స్ బట్టి ఫిక్స్డ్ రేషియో అవునా. సో ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తామో సేమ్ మనకి అప్పుడు ఏంటి సప్లై ఫ్రీక్వెన్సీ అనేది మనకి 50 హెర్ట్జ్ అని ఫిక్స్డ్గా ఉంటుంది. అట్లా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే మళ్ళీ ఎక్విప్మెంట్ మొత్తం సో దాని రేటింగ్స్ అన్నీ మార్చుకుంటూ రావాలి అవునా. సో ఎందుకని చెప్పేసి మనం ఏంటి అంటే ఇది ఇంప్రాక్టికల్గా అంటే బట్ థియరిటికల్గా మనం ఏంటి అంటే సో సప్లై ఫ్రీక్వెన్సీని మనం చేంజ్ చేస్తున్నాం అని చెప్తాం కానీ బట్ ప్రాక్టికల్గా అయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏంటంటే మన ప్రాక్టికల్గా అయితే ఏంటంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో మనం సింక్రనస్ స్పీడ్ని ఎట్లా మనం డిఫైన్ చేయగలము అంటే NS = 120 F/P. సో NS = 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ F/, నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఏంటంటే మనం ఒకవేళ ఇక్కడ చూడండి సో ఏంటంటే ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ పెట్టుకున్నాం అనుకోండి. సో 4 పోల్ పెట్టుకుంటే సిగ్నల్ స్పీడ్ ఒక్కో వాల్యూ వస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఒక 30 హెర్ట్జ్ 40 హెర్ట్జ్ 50 హెర్ట్జ్ అట్లా పెట్టుకుంటే సో మనకేమవుతుంది అక్కడ సిగ్నల్ స్పీడ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అట్లా మనం ఏంటి అన్ప్రాక్టికల్గా థియరిటికల్గా అది కాకుండా మన ప్రాక్టికల్గా అయితే కాన్స్టెంట్గా ఇక్కడ 120 ఇంటూ 50 బై నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ వస్తాయన్నమాట. So thus by controlling the supply frequency the signal speed of the motor can be controlled. ఏంటంటే మన సప్లై ఫ్రీక్వెన్సీని మనం కంట్రోల్ చేయడం వల్ల మనకి సిగ్నల్ స్పీడ్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది. సిగ్నల్ స్పీడ్ అనేది మనకి వ్యారీ అవుతుంది వైడ్ రేంజెస్లో మనకి వ్యారీ అవుతుంది అని చెప్తున్నమాట. అండ్ అట్లాగే ద స్మూత్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అట్లాగే మనకి ఏంటంటే స్మూత్ కంట్రోల్ అంటే మనకి స్మూత్ అంటే స్పీడ్ అనేది మనకి రన్ అవ్వడం స్పీడ్తో అంటే మనకి కంట్రోలింగ్ స్పీడ్తో మనకి రన్ అవ్వడానికి ఈ మెథడ్ని ఏంటంటే ఈ మెథడ్లో వేరియబుల్ వోల్టేజ్ కన్వర్టర్ని అండ్ అట్లాగే వేరియబుల్ ఫ్రీక్వెన్సీని మనం ఎక్కువ యూజ్ చేయాలి. వేరియబుల్ ఫ్రీక్వెన్సీని అండ్ అట్లాగే వేరియబుల్ వోల్టేజ్ని మనం యూజ్ చేస్తాం బై యూజింగ్ కన్వర్టర్ యూజ్ చేసి మనం వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అండ్ అట్లాగే వేరియబుల్ వోల్టేజ్ని మనం సప్లై చేసి మనం ఏంటంటే ఈ మెథడ్ని నథింగ్ బట్ ఏంటంటే ఈ మెథడ్లో మనం వేరియబుల్ వోల్టేజ్ అండ్ అట్లాగే వేరియబుల్
ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తామమ్మా. సో మన అంటే చూడండి ఫస్ట్ ఇక్కడ ఏంటి ఏసీ సప్లై ఇచ్చాం. ఏసీ సప్లై దేనికి ఇచ్చాం? రెక్టిఫైర్కి ఇచ్చాం. రెక్టిఫైర్కి ఇస్తే మనకి ఏం చేస్తుంది? ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. ఆ డీసీని మనం దేనికి ఇచ్చాం? ఇన్వర్టర్కి ఇచ్చాం, అవునా? సో ఇన్వర్టర్కి ఇచ్చిన తర్వాత ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకి ఏమైంది? ఏసీ సప్లై అనేది మనకి ఇండక్షన్ మోటార్కి వెళ్ళింది. సో ఇట్లా మనకి ఏంటి అంటే బై యూజింగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్, సో మనం వేరియబుల్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి మోటార్ యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేసాం, అవునా? నెక్స్ట్ వన్ వచ్చేసి సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. ఏంటి అంటే దిస్ ఈస్ స్లిప్ కంట్రోల్ మెథడ్ విత్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ వేరియబుల్ సప్లై మెథడ్. సో ఇందులో ఏంటి అంటే మనకి సో సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్, వేరియబుల్ సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అనమాట. సో వేరియబుల్ సప్లై అంటేనే మనకి అంటే ఏంటి? సో సప్లై వోల్టేజ్ అనేది మనకి వ్యారీ అవుతుంది అని అర్థం, అవునా? సో ఈ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే ఫ్రీక్వెన్సీని కాన్స్టెంట్గా ఉంచుతాం అండ్ మన సప్లై వోల్టేజ్ని వ్యారీ చేస్తూ ఉంటాం. సో ఏంటంటే మనం ఎక్కడైతే స్టాటార్ సైడ్ మనం సప్లై ఇస్తామో సో స్టాటార్కి ఇచ్చే సప్లై వోల్టేజ్ని మనం వ్యారీ చేస్తూ స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇందులో మనకి టార్క్ ఈక్వేషన్ ఏంటంటే టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎస్ ఇంటూ E2 స్క్వేర్ R2 బై R2 స్క్వేర్ ప్లస్ SX2 స్క్వేర్. బట్ కాకపోతే మనకి ఏంటి అంటే ఇప్పుడు ఏమంటున్నాం? సప్లై వోల్టేజ్ని చేంజ్ చేస్తూ స్టాటార్ సైడ్ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ని చేంజ్ చేస్తూ స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాం, అవునా? బట్ మనం ఏంటి అంటే మోటార్ యొక్క స్టాండ్ స్టిల్ కండిషన్ అన్నది బట్టి ఏంటంటే స్టాండ్ స్టిల్ కండిషన్లో ఉన్నప్పుడు రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది సప్లై వోల్టేజ్కి రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనకి ఏంటంటే సప్లై వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ E2 రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వోల్టేజ్ E2 ఈజ్ ప్రపోర్షనల్ టు సప్లై వోల్టేజ్. ఏంటంటే మనకి స్టాండ్ స్టిల్ కండిషన్ చూసుకుంటే స్టాండ్ స్టిల్ కండిషన్లో రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వోల్టేజ్ అనేది సప్లై వోల్టేజ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్లాగే మనం ఆపరేటింగ్ రీజన్ అంటే స్టాండ్ స్టిల్ కండిషన్ నుంచి మనకి రన్నింగ్ కండిషన్ ఆపరేటింగ్ రీజన్కి ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ కండిషన్లో ఇండక్షన్ మోటార్ ఎలా ఉంటుందంటే లో స్లిప్ రీజియన్. సో లో స్లిప్ రీజన్లో మనకి SX2 అనేది సో మచ్చర్ లెస్ దాన్ R2కి అంటే నెక్స్ట్ నథింగ్ బట్ ఏంటంటే రోటార్ రియాక్టెన్స్ అనేది మనకి రెసిస్టెన్స్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి ఏంటి T ఈజ్ ప్రపోర్షనల్ టు E2 స్క్వేర్ R2 బై R2 స్క్వేర్ ప్లస్ SX2 స్క్వేర్ కదా, అవునా? చూడండి T ప్రపోర్షనల్ టు E2 స్క్వేర్ R2 బై R2 స్క్వేర్ ప్లస్ SX2 స్క్వేర్, అవునా? సో ఇప్పుడు మనకి ఏమంటున్నాం? స్టాండ్ స్టిల్ కండిషన్లో అయితే మనకి సప్లై రోటార్ ఈఎంఎఫ్ అనేది మనకి సప్లై వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి మోటార్ అనేది ఒక ఆపరేటింగ్ రీజియన్ అనేది బట్ ఆపరేటింగ్ కండిషన్ ఆపరేటింగ్ రీజన్లోకి వచ్చిందో అనేది బట్ ఆపరేట్ అవ్వడం అయితే ఉందో సో ఆ కండిషన్లో మనకి ఏంటంటున్నాం? SX2 అనేది ఈజ్ మచ్ లెస్ దెన్ అంటే రియాక్టెన్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ ద రెసిస్టెన్స్ అంటున్నాం, అవునా? సో ఆ కండిషన్లో ఏంటి? T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E2 స్క్వేర్ R2 బై R2 స్క్వేర్ అవుతుంది, అవునా? సో ఇది మచ్ లెస్ దాన్ అంటే రెసిస్టెన్స్ కన్నా ఈ రియాక్టెన్స్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. సో నెగ్లెక్ట్ చేస్తే మనకి రిమైనింగ్ ఏముంటుంది? E2 స్క్వేర్ R2 బై R2 స్క్వేర్ ఉంటుంది, అవునా? సో అప్పుడు ఇందులో ఉన్న R2 ఇందులో ఇక్కడ R2 ఇంటూ R2 ఉంది కదా, ఒక R2 క్యాన్సిల్ అయిపోయింది. మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? అప్పుడు T ప్రపోర్షనల్ టు E2 స్క్వేర్ R2 E2 స్క్వేర్ బై T ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ E2 స్క్వేర్ బై R2. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? T ఈజ్ ఈక్వల్స్ టు E2 స్క్వేర్ బై R2.
అవునా. సో అలాగే మనకి రోటర్ రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే సో దేర్ ఫోర్ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇండ్యూస్డ్ రోటార్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇంటూ సో స్లిప్ వోల్టేజ్ బట్టి ఏంటంటే సో రోటర్ రెసిస్టెన్స్ అనేది మనకి రోటర్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉంటుందో సో ఆ కాన్స్టెంట్ కండిషన్లో ఎట్లా ఉంటుందంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు SE2 స్క్వేర్ ప్రపోర్షనల్ టు SV స్క్వేర్ కి మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సప్లై వోల్టేజ్ అనేది ఎప్పుడైతే మనకి ఇందులో మన ఈ రిలేషన్ బట్టి ఎప్పుడైతే మనకి సప్లై వోల్టేజ్ అనేది మనకి బిలో రేటెడ్ వాల్యూ కన్నా అంటే అదే మీకు ఒక 420 వోల్ట్స్ అనేది మీకు రేటెడ్ వాల్యూ అనుకోండి, సప్లై వోల్టేజ్ బిలో రేటెడ్ వోల్టేజ్ కన్నా మనకి తక్కువ ఉంటే కనుక సో ఏంటంటే టార్క్ అని డెవలప్ సో ఆ కండిషన్లో మనకి డెవలప్ అయ్యే టార్క్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. అది బట్టి ఏంటి ఇక్కడ T ప్రపోర్షనల్ టు SE2 స్క్వేర్ ప్రపోర్షనల్ టు SV స్క్వేర్ అవునా. సో బట్ ఏంటి ఎప్పుడైతే మనకి సప్లై వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుందో టార్క్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి సప్లై వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో సో టార్క్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం కదా. సో అదే మనం ఇక్కడ చెప్తున్నాం ఈ రిలేషన్ యూజ్ చేసి మనం ఇఫ్ ద సప్లై వోల్టేజ్ V is reduced below the rated value torque developed by the induction motor reduce. ఏంటంటే ఎప్పుడైతే మనకి సప్లై వోల్టేజ్ అనేది బిలో ద రేటెడ్ వాల్యూ కన్నా డిక్రీజ్ అవుతుందో సో ఆ కండిషన్లో మనకి ఇండక్షన్ మోటార్లో డెవలప్ అయ్యే టార్క్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది. బట్ సో యాజ్ టు మెయింటైన్ ద కాన్స్టెంట్ ఫర్ కాన్స్టెంట్ లోడ్ ఇట్ ఈస్ నెసరీ టు ఇంక్రీజ్ ద స్లిప్. సో ఏంటంటే మనకి టార్క్ని కాన్స్టెంట్ లోడ్ కండిషన్లో మనం టార్క్ని కాన్స్టెంట్గా ఉంచడం కోసం ఏంటంటే మనం స్లిప్ని ఇంక్రీజ్ చేయాలి బై డిక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్. సో ఏంటి అంటే మనకి టార్క్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి అంటే కాన్స్టెంట్ లో టార్క్ కండిషన్లో మనం టార్క్ని కాన్స్టెంట్గా ఉంచాలి అంటే స్లిప్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం స్లిప్ని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు మనకి ఏమవుతుందంటే సో మన స్పీడ్ని డిక్రీజ్ చేస్తూ స్లిప్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కనుక మనకి కాన్స్టెంట్ లో టార్క్ కండిషన్లో టార్క్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. సో అండ్ అట్లాగే మనకి ఈ ఏంటంటే ఈ మెథడ్లో మనకి ఏంటి అంటే స్పీడ్ కంట్రోల్ కూడా మనకి సింపుల్గా మనం స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అట్లాగే మనకి లో ఇనీషియల్ కాస్ట్ కూడా మనకి ఇనీషియల్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. బట్ కాకపోతే ఇది మనం దీన్ని లిమిటెడ్ కండిషన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం బికాస్ ద ఆపరేషన్ ఎట్ వోల్టేజ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ బై మ్యాగ్నెటిక్ సాచురేషన్. ఏంటంటే ద ఆపరేషన్ ఎట్ వోల్టేజ్ ఈజ్ సో ఏంటి బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ ఎట్ వోల్టేజ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ సాచురేషన్ వల్ల మనకి ఈ మెథడ్ని మనం లిమిటెడ్ కండిషన్స్లో యూజ్ చేస్తాం. అండ్ అట్లాగే మనకి ఏంటి అంటే మనం లార్జ్ చేంజ్ ఇన్ వోల్టేజ్ మనం ఏంటంటే మన వోల్టేజ్లో మనం లార్జ్ చేంజ్ చేసినప్పటికీ అంటే మనం ఏంటంటే వోల్టేజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసిన ఆర్ బిలో ద రేటెడ్ వాల్యూ ఆర్ అబౌవ్ ద రేటెడ్ వాల్యూ అట్లా మనం ఇంక్రీజ్ చేసిన ఆర్ డిక్రీజ్ చేసిన మనం చాలా ఎక్కువ వోల్టేజ్ని వ్యారీ చేస్తేనే కానీ మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ అనేది మనకి చేంజ్ అవ్వదు. సో అందుకని చెప్పి మనం ఈ కండిషన్ని తక్కువగా యూజ్ చేస్తాం. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మెథడ్లో మనం ఫ్రీక్వెన్సీని కాన్స్టెంట్గా ఉంచుతాం, స్టాటర్ సైడ్ ఉన్న స్టాటర్కి ఇచ్చే మన సప్లై వోల్టేజ్ని మనం వ్యారీ చేసుకుంటూ వెళ్తాం. అండ్ అట్లాగే మనకి T ప్రపోర్షనల్ టు SE2 ప్రపోర్షనల్ టు SV స్క్వేర్ కదా. అది బట్ ఏంటంటే ఎప్పుడైతే మనం సప్లై వోల్టేజ్ చేంజ్ చేస్తామో సో మనకి అప్పుడు టార్క్ కూడా చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ మనం సప్లై వోల్టేజ్ని కనుక చేంజ్ చేస్తే మనకి టార్క్ కూడా అది బట్ ఏంటంటే ఒకవేళ సప్లై వోల్టేజ్ని మనం డిక్రీజ్ చేస్తే బిలో ద రేటెడ్ వాల్యూకి మనకి టార్క్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఇన్ కేస్ మనం ఎప్పుడైనా సో మనం ఏంటంటే కాన్స్టెంట్ లో టార్క్ కండిషన్స్లో టార్క్ని కాన్స్టెంట్గా ఉంచాలి అంటే
మనం ఏం చేస్తాము అంటే స్లిప్ని ఇంక్రీజ్ చేస్తాం. సో స్లిప్ని ఇంక్రీజ్ చేసి మనం ఏం చేస్తాం, స్పీడ్ని రెడ్యూస్ చేస్తాం. అండ్ అట్లాగే మనకి ఈ మెథడ్ అనేది మనకి సింపుల్గా ఉంటుంది, లో ఇనిషియల్ కాస్ట్ ఉంటుంది, అట్లాగే మన మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇది మనం వచ్చేసి లిమిటెడ్ కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే డ్యూ టు ద రెస్ట్రిక్టెడ్ మ్యాగ్నెటిజం, సో డ్యూ టు మ్యాగ్నెటిక్ సాచురేషన్ వల్ల సో ఏంటంటే ఇది కొంచెం లిమిటెడ్ కండిషన్స్లో వాటిలో మనం యూజ్ చేస్తాం. అండ్ అట్లాగే మనం ఇది ఏంటి అంటే ఈ మెథడ్లో మనకి ఇంకొకటి ఏంటి అంటే మనం లార్జ్ చేంజ్ అంటే మన ఓల్టేజ్లో లార్జ్ చేంజ్ వేరియేషన్ అనేది మనకి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, మనకి ఓల్టేజ్ అనేది మనం ఎక్కువ వ్యారీ చేసినప్పటికీ కూడా మనకి స్పీడ్ అనేది చాలా చిన్నగా మనకి చేంజ్ అవుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ విల్ బి చేంజ్. సో అందుకని చెప్పి మనం ఈ కండిషన్ని చాలా లిమిటెడ్ కండిషన్స్లో వాటిలో యూజ్ చేస్తాం. అవునా, ఫస్ట్ వన్ ఏంటి, బై చేంజింగ్ ద వేరియబుల్ ఫ్రీక్వెన్సీ మెథడ్ బై చేంజింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ. అవునా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, స్పీడ్ కంట్రోల్ బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్. సో నెంబర్ ఆఫ్ పోల్స్ ఏంటంటే సో మన బై థర్డ్ వన్ ఏంటి, స్పీడ్ కంట్రోల్ బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ అంటున్నాం కదా. సో ఈ మెథడ్లో ఏంటి అంటే మనకి 1 or 2 స్పీడ్స్ అనేవి మనకి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి చేంజ్ చేస్తా అంటున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి మనం చేంజ్ చేస్తున్నాం. ఈ మెథడ్లో మనకి ఏంటంటే 1 or 2 స్పీడ్స్ని మనం కంట్రోల్ చేయడం అనేది ఇందులో మనకి ఎక్కువ పాసిబుల్ అవుతుందన్నమాట. సో అది కూడా ఎట్లా అంటే విచ్ ఈస్ జనరలీ ఒబ్టైన్ బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్. ఇందులో మనం ఏంటంటే చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ అంటున్నాం కదా, అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి మనం చేంజ్ చేసి స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. అవునా, అందుకని చెప్పేసి ఈ మెథడ్ని మనం ఏమంటాం అంటే పోల్ చేంజింగ్ మెథడ్ అని కూడా అంటాం అన్నమాట. సో అట్లాగే మనం నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం కదా. సో మనకి ఇట్లా నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల మనకి ఇది బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ it's simply affected by changing the connection of stator winding with the help of switches. ఏంటంటే మన నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల సో ఎఫెక్ట్ అంటే మనకి ఏంటంటే చేంజింగ్ ద స్టేటార్ వైండింగ్ కనెక్షన్స్, అంటే మన పోల్స్ చేంజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, స్టేటార్ వైండింగ్ కనెక్షన్ మీద మనకి ఎఫెక్ట్ అవుతుంది. మనకి స్టేటార్ వైండింగ్ కనెక్షన్ కూడా మనకి చేంజ్ అవుతుంది. సో అట్లా మనం ఎలా చేంజ్ చేస్తామని విత్ ద హెల్ప్ ఆఫ్ స్విచెస్. ఈ స్విచెస్ని యూజ్ చేసి మనం స్టేటార్ వైండింగ్ కనెక్షన్ని చేంజ్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెథడ్లో మనం స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే సో మనం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి చేంజ్ చేయాలి. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి చేంజ్ చేస్తామో సో నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి మనం చేంజ్ చేసినప్పుడు సో కనెక్షన్స్ ఆన్ ద స్టేటార్ వైండింగ్ విల్ గెట్స్ ఎఫెక్టెడ్. సో ఏంటంటే సో స్టాటర్ వైండింగ్ యొక్క కనెక్షన్ మీద మనకి ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఏంటంటే స్టాటర్ వైండింగ్ కనెక్షన్ మనకి చేంజ్ అవుతుంది. సో అట్లా మనం ఎలా చేంజ్ చేస్తామంటే బై యూజింగ్ ద స్విచెస్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, స్విచెస్ని యూజ్ చేసి స్టాటర్ వైండింగ్ కనెక్షన్ని మనం చేంజ్ చేస్తాం అన్నమాట. సో ఏంటంటే మనం ఒకవేళ 3 సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ని తీసుకుంటే చూడండి, కన్సిడర్ ఏ single phase of three phase winding when the supply is across the 2 terminals. and ఏంటంటే మనం ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏంటంటే 3 సింగిల్ ఫేజ్ వైండింగ్స్ని తీసుకుంటున్నాం. అంటే 3 సింగిల్ ఫేజ్ వైండింగ్స్ని తీసుకుని అందులో మనం ఏం చేస్తున్నామంటే 2 వైండింగ్స్ని సప్లై ఇచ్చాం. అండ్ అట్లాగే అంటే 1కి 2కి సప్లై ఇచ్చాం. అండ్ ఏంటి అంటే ఈ థర్డ్ వైండింగ్ ఉంది కదా, ఈ థర్డ్ వైండింగ్ని మనం ఏం చేస్తామంటే ఓపెన్ చేసాం. సో ఓపెన్ చేసినప్పుడు మనం ఏంటంటే ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్, అంటే మనకి కరెంట్ డైరెక్షన్ యొక్క ఫ్లో చూడండి. సో ఏంటంటే మనకి సో మన ఏదైతే కరెంట్ అనేది మనకి అప్వర్డ్ క్యారీ అవుతుందో సో అది వచ్చేసి మనకి సౌత్ పోల్తో ఇండికేట్ చేస్తాం. అండ్ అట్లాగే మనకి కరెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అయితే కనుక దాన్ని మనం నార్త్ పోల్ అని అంటాం కదా. సో let the conductors which are carrying the current in upward direction are south pole, while the conductors which are carrying downward direction are north polarity. అవునా, సో ఎప్పుడైతే మనకి
పాజిటివ్ డైరెక్షన్లో అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో అది వచ్చేసి మనకి నార్త్ పోల్. అండ్ అట్లాగే మనకి సౌత్ పోల్ అంటే సౌత్ పోల్ డైరెక్షన్ అంటే ఎలా అంటే అప్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో దాన్ని మనం ఏమంటాం సౌత్ పొలారిటీ అంటాం. అవునా? సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్ చూడండి ఇక్కడ చూసేటప్పటికి ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్. సో మనం ఎట్లా కరెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూడండి ఇక్కడ అలా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎలా వెళ్తుంది ఇలా వెళ్తుంది. అవునా? సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కరెంట్ అనేది మనం ఈ డయాగ్రామ్ బట్టి మనం చూస్తున్నాం. అవునా? సో నా ద టూ టర్మినల్స్ 1 and 2. సో మనం ఇప్పుడు ఏమంటున్నాం ద టర్మినల్స్ 1 ఫస్ట్ టర్మినల్కి అండ్ సెకండ్ టర్మినల్ చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మినల్ ఇది ఫస్ట్ టర్మినల్ ఇది సెకండ్ టర్మినల్. అండ్ మనం ఏంటంటే ఫస్ట్ టర్మినల్కి ఇక్కడ ఫస్ట్ టర్మినల్కి సెకండ్ టర్మినల్కి మనం సప్లై అనేది ఇచ్చాము. అండ్ మన థర్డ్ టర్మినల్ వచ్చేసి మనం ఓపెన్ పొజిషన్లో ఉంచాం అన్నమాట. చూడండి నౌ ద టర్మినల్స్ 1, 2 which the supply was given earlier and joined together కామన్ పాయింట్. అండ్ థర్డ్ టర్మినల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ చూడండి. అండ్ ద థర్డ్ ఏంటి అని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది సో మనం ఫస్ట్ 2 టర్మినల్స్ని మనం ఓపెన్ పొజిషన్ సప్లై ఇచ్చాము. అండ్ ఫస్ట్ 2 కామన్ టర్మినల్స్కి వచ్చేసి మనం సప్లై ఇచ్చాము. అండ్ థర్డ్ టర్మినల్కి వచ్చేటప్పటికి మనం ఓపెన్ పొజిషన్లో పెట్టాము అనేసి అంటున్నాం. థర్డ్ టర్మినల్ మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ టర్మినల్ వచ్చేసి మనకి ఓపెన్ పొజిషన్లో ఉంది. సో ఆ కండిషన్లో మనకి ఎలా ఉంది అంటే సో మన ఏంటి అంటే ద కరెంట్ విల్ బి ఫౌండ్ దట్ 8 poles ఆర్ చేంజ్ టు చూడండి ఫస్ట్ కండిషన్ 8 pole కండిషన్లో ఏంటంటే మనం ఓన్లీ థర్డ్ టర్మినల్కి సప్లై ఇవ్వలేదు అండ్ 1, 2 టర్మినల్కి సప్లై ఇచ్చాం. సో 1, 2 టర్మినల్కి సప్లై ఇచ్చి థర్డ్ టర్మినల్కి మనం సప్లై ఇవ్వనప్పుడు మనకి ఏంటంటే కరెంట్ అనేది సో ఈ 8 పోల్స్లో మనకి ఫ్లో అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం చూడండి సో ఫస్ట్ టర్మినల్ని సెకండ్ టర్మినల్ని కంబైన్ చేసి ఒక టర్మినల్ చేసి అండ్ మన థర్డ్ టర్మినల్ ఉంది కదా ఈ కండిషన్ మనం ఏం చేసాం సెపరేట్గా 1కి 2కి సెపరేట్గా మనం సప్లై ఇచ్చాం. అవునా? సో సెపరేట్గా మనం 1, 2 అని ఇండికేట్ చేసుకుని ఈ రెండు కలిపి మనం సప్లై ఇచ్చాం. అండ్ థర్డ్ ఓపెన్ పెట్టాం. అవునా? ఈ కండిషన్ వచ్చేటప్పటికి చూడండి ఈ కండిషన్ చూసేటప్పటికి 1, 2 కంబైన్ చేసి ఇదో ఒక పాయింట్ కింద అండ్ అట్లాగే ఈ థర్డ్ టర్మినల్ ఉంది కదా సో ఈ థర్డ్ టర్మినల్ సెపరేట్ కింద చేసి సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ థర్డ్ టర్మినల్కి చూడండి ఇది ఇప్పుడు ఇది కలిపి 1ని ప్లస్ 2 అంటే ఫస్ట్ టర్మినల్ సెకండ్ టర్మినల్ కంబైన్ చేసి మనం ఒక టర్మినల్ చేసాం. అండ్ థర్డ్ టర్మినల్కి మనం సెపరేట్గా కనెక్షన్ ఇచ్చి అది థర్డ్ టర్మినల్ ఇందాక ఓపెన్ పొజిషన్లో పెట్టాం కదా ఇప్పుడు ఓపెన్ పొజిషన్లో పెట్టకుండా ఇప్పుడు థర్డ్ టర్మినల్కి మనం సప్లై ఇస్తున్నాం. సో అలా సప్లై ఇస్తే కనుక ఇందులో మనకి అలా సప్లై ఇచ్చి మనం మోటార్ని కనుక రన్ చేసినప్పుడు మనకి ఏమవుతాయంటే ఈ 8 poles కాస్త మనకి రెడ్యూస్ అయ్యి 4 poles కింద కన్వర్ట్ అయ్యి మనకి కరెంట్ అనేది సో ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ అనేది 4 poles కింద కన్వర్ట్ అయ్యి మనకి ఏమవుతుంది స్పీడ్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది. దట్ ఈస్ ద 4 pole వైండింగ్. మీరు 8 poleకి 4 poleకి మీకు డిఫరెన్స్ ఏం లేదమ్మా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8 polesలో వచ్చేసి మీకు 1, 2 టర్మినల్స్కి సప్లై ఇచ్చారు థర్డ్ టర్మినల్ని ఓపెన్ పొజిషన్లో పెట్టారు. సో అట్లా ఓపెన్ పొజిషన్లో పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 8 poles కూడా మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ ఈ 4 pole వైండింగ్ వచ్చేటప్పటికి సో ఏం చేస్తాము అంటే 1, 2 టర్మినల్స్ని జాయిన్ చేసి ఒక టర్మినల్ కింద అండ్ థర్డ్ టర్మినల్ని ఒక టర్మినల్ కింద సో ఇప్పుడు 1 + 2 టర్మినల్స్కి ఒక టర్మినల్ థర్డ్ టర్మినల్ అవుతుంది కదా అప్పుడు ఈ రెండింటికి సప్లై ఇస్తే కనుక మనకి ఈ 8 poles కాస్త 4 poles కింద మనకి రెడ్యూస్ అయ్యి మనకి ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది మనకి డైరెక్షన్ మనకి కరెంట్ అదే కరెంట్ అనేది మనకి 4 polesలో
మనకి ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద 4 పోల్. అండ్ అట్లాగే మనకి స్టాటర్ సైడ్ అయింది. అవునా? మనకి రోటార్ సైడ్కి వచ్చేటప్పుడు మనం ఏమంటున్నాం, బై యూజింగ్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆన్ ద రోటార్ సర్క్యూట్. అంటే మనం రోటార్ సర్క్యూట్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాను, బై యూజింగ్ ద క్యాస్కేడ్ మెథడ్ అని చెప్తున్నాను కదా. సో ఏంటంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సో ఏంటంటే మనకి ఫస్ట్ బై యూజింగ్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అన్నాం అనుకోండి. బై యూజింగ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే మనం రోటార్ ఉంది కదా, అవునా? మీరు స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ తీసుకుంటే కనుక మనం మోటార్ స్టార్ట్ చేయడం మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తాం. అవునా? ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యూజ్ చేసి మోటార్ని మనం రన్ చేస్తాం. ఎప్పుడైతే మనకి మోటార్ అనే స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్కి రీచ్ అయిందో, సో ఆ కండిషన్లో మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది రిమూవ్ చేసేస్తాం. అవునా? సో అట్లా మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేసి మోటార్ స్పీడ్ని మనం కంట్రోల్ చేయడం, అదొకటి. నెక్స్ట్ మనం ఏమంటున్నాం, క్యాస్కేడ్ కంట్రోల్ మెథడ్ అంటున్నాం. అవునా? సో ఈ క్యాస్కేడ్ కంట్రోల్ మెథడ్ అంటే ఏంటంటే 2 మోటార్స్ని కనుక మనం క్యాస్కేడ్ చేస్తే, సో ఆ మెథడ్ని మనం ఏంటంటే కపుల్ చేస్తే ఆ మెథడ్ మనం ఏమంటామంటే క్యాస్కేడ్ మెథడ్ అంటున్నాం. సో ఈ క్యాస్కేడ్ మెథడ్లో మనం ఏంటంటే మనం 2 మోటార్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మెయిన్ మోటార్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆక్సిలరీ మోటార్. అండ్ మనకి మెయిన్ మోటార్, సో మనం ఏంటంటే ఫస్ట్ మోటార్ ఏంటి అంటే మనకి ఇందులో మనం 2 మోటార్స్ని యూజ్ చేస్తున్నాం అనుకున్నాం కదా. ఒక మోటార్ వచ్చేసి వౌండ్ రోటార్, ఫేస్ వౌండ్ రోటార్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ స్క్విరల్ కేస్ మోటార్. ద ఫస్ట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్స్. అంటే ఫస్ట్ మెయిన్ మోటార్ ఉంది కదా, మెయిన్ మోటార్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇందులో మనం ఏం చేస్తున్నాం, 2 మోటార్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్ వౌండ్ రోటార్ ఫేస్ వౌండ్ మోటార్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే స్క్విరల్ గేజ్ మోటార్. అవునా? ఈ మెయిన్ మోటార్ యొక్క మనం మెయిన్ మోటార్ దేనికి కనెక్ట్ చేస్తున్నాం, మనం యూజువల్గా మెయిన్స్ కనెక్ట్ చేస్తాం. అండ్ అట్లాగే ఈ ఆక్సిలరీ మోటార్ ఉంది కదా, అవునా? ఈ ఆక్సిలరీ మోటార్ యొక్క రోటార్ని ఈ ఆక్సిలరీ మోటార్ యొక్క స్టాటార్ని, అంటే ఈ ఆక్సిలరీ మోటార్ యొక్క స్టాటార్ని ఏం చేస్తామంటే మెయిన్ మోటార్ యొక్క రోటార్ వైండింగ్స్కి మనం కనెక్ట్ చేస్తాం. చూడండి, వై one of the machines must be phase wound motor while the other can be squirrel case motor. avuna? The first is connected to the mains usual way. First one వచ్చేసి మనకి యూజువల్ గా మెయిన్స్ కనెక్ట్ చేస్తాం, while the second stator is fed from the rotor winding of the first. And in the stator of the second, అంటే ఆక్సిలరీ మోటార్ యొక్క స్టేటార్ అనేది మెయిన్ మోటార్ యొక్క రోటార్కి మనం ఫెడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, స్టేటర్ని ఈ రోటార్కి మనం ఫెడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఏంటంటే ఈ 2 మోటార్స్, సో మోటార్స్ని ఎట్లా ఆపరేట్ చేస్తామంటే మనం ఈ మెథడ్లో క్యాస్కేడ్ ఆపరేషన్లో మనం మోటార్ని మనం ఆపరేట్ చేస్తాం. సో అట్లా ఆపరేట్ చేసినప్పుడు బోత్ మోటార్స్ అంటే మనకి మెయిన్ మోటార్ అండ్ అట్లాగే ఆక్సిలరీ మోటార్ కూడా మనకి సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. ఆర్ ఏం చేస్తా అంటే చూడండి, ద ఫేజ్ రొటేషన్ ఆఫ్ దే మే బి రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఏంటంటే మనం ఇట్లా క్యాస్కేడ్ కనెక్షన్లో మనం మోటార్ని సో మనం ఏంటంటే ఇలా క్యాస్కేడ్ కనెక్షన్తో కనుక మనం మోటార్ని రన్ చేసినప్పుడు మనకి మెయిన్ మోటార్ అండ్ అట్లాగే ఆక్సిలరీ మోటార్ అనేవి సేమ్ ఒకే డైరెక్షన్లో రన్ అవుతాయి. ఆర్ లేకపోతే మనకి ఏంటంటే ఫేజ్ రొటేషన్ ఆఫ్ వన్ మోటార్ మే బి రివర్స్డ్. ఏంటంటే ఫేజ్ రొటేషన్ ఆఫ్, లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒక మోటార్ యొక్క ఫేజ్ రొటేషన్ అనేది రివర్స్ అవుతుంది బై టెండింగ్ టు మేక్ ఇట్ రివర్స్ డైరెక్షన్. సో ఏంటంటే మనం రివర్స్ డైరెక్షన్లో రొటేట్ చేయడం, ఒక మోటార్ని రివర్స్ డైరెక్షన్లో కనుక రొటేట్ చేయాలంటే దాని ఫేజ్ని మోటార్ యొక్క మనం ఫేజ్ని రివర్స్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, ద ఫేజ్ రొటేషన్ ఆఫ్ ద అదర్ మోటార్ మే బి రివర్స్ అవుతుంది. సో ఈ బోత్ కేసెస్లో కూడా మనకి ఏమవుతుంది, ఆర్ ఫస్ట్ కేసు ఏంటి, 2 మోటార్లు ఒకే డైరెక్షన్లో రన్ అవుతాయి. అవునా? అండ్ సెకండ్ వన్ ఏంటి,
ద ఫేజ్ రొటేషన్ ఆఫ్ వన్ మోటార్ మే బి రివర్స్, అంటే ఫేజ్ రొటేషన్ ఆఫ్ ఒక మోటార్ ఒక అంటే రెండు మోటార్స్లో ఒక మోటార్ యొక్క ఫేజ్ రొటేషన్ అనేది మనకి రివర్స్ అవ్వచ్చు, అవునా. సో అట్లా మనకి టూ కండిషన్స్, టూ కేసెస్ ఉన్నాయి కదా. సో ఈ బోత్ కేసెస్లో కూడాను ఏమవుతుందంటే ద సెట్ విల్ రన్ ఆఫ్టర్ ఇట్ స్టార్టెడ్. ఏంటంటే ఎప్పుడైతే మనం మోటార్స్ని స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ క్యాస్కేడ్ సెట్ అనేది మనకి రన్ అవుతుంది, సో స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇందులో ఏమవుతుందంటే స్టార్టింగ్ టార్క్ అనేది మనకి డెవలప్ అవ్వదు. ఎప్పుడైతే మనం మోటార్ని మనం క్యాస్కేడ్ కనెక్షన్లో రన్ చేస్తామో, సో స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎటువంటి స్టార్టింగ్ టార్క్ అనేది డెవలప్ అవ్వదు. సో అట్లా డెవలప్ అవ్వదు కాబట్టి ఈ కనెక్షన్ని మనం ఏం చేస్తాం అంటే రేర్ కండిషన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ మనం ఏమన్నాం, టూ మోటార్స్ని యూజ్ చేస్తున్నాం కదా, అవునా. ఫస్ట్ మెయిన్ మోటార్కి వచ్చేసి హ్యావింగ్ ద పోల్స్, ద మెయిన్ మోటార్ హ్యావింగ్ ద పోల్స్ P1 అండ్ ద ఆక్సిలరీ మోటార్ హ్యావింగ్ ద పోల్స్ P2. అంటే మన మెయిన్ మోటార్కి P1 పోల్స్ ఉన్నాయని అండ్ అట్లాగే మనకి ఆక్సిలరీ మోటార్కి P2 పోల్స్ ఉన్నాయని కనుక అనుకుంటే కనుక మనకి ఏంటంటే దెన్ సింక్రనస్ స్పీడ్. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే సింక్రనస్ స్పీడ్ ఆఫ్ ద మెషిన్ అనేది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దట్ మీన్స్ P1 ప్లస్ P2. అదేంటి ఫస్ట్ కేసు. బట్ అదే మన సెకండ్ కేసుకి వస్తే కనుక ఏంటి అంటే P1 మైనస్ P2. దట్ మీన్స్ P1 ప్లస్ P2 అంటే సేమ్ డైరెక్షన్ అయితే మనకి P1 ప్లస్ P2. ఎప్పుడైతే మనకి ఫేజ్ డైరెక్షన్ అనేది మనకి రివర్స్ అయిందో సో ఆ కండిషన్లో ఏంటి అంటే P1 మైనస్ P2. సో ఏంటంటే ఈ P1 మైనస్ P2 చేస్తే మనకి ఏంటిది రివర్స్ డైరెక్షన్ అనమాట. ఒకవేళ సో మెయిన్ మోటార్లోను అండ్ అట్లాగే ఆక్సిలరీ మోటార్లోను కనుక సో సేమ్ నెంబర్ ఆఫ్, అంటే ఇందులో మనకి మెయిన్ మోటార్లో 6 పోల్ మనకి మోటార్ అనుకోండి అండ్ ఆక్సిలరీ మోటార్ కూడా మనకి 6 పోల్ కాకుండా 4 పోల్ అట్లా ఉంటే గనక సో మనకి ఏమవుతుందంటే 4 స్పీడ్స్ అనేవి, అంటే ఎప్పుడైతే రెండు మోటార్స్లోనూ కూడా మనకి సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ కనుక లేకపోతే, అంటే ఒక దాంట్లో 4 పోల్ ఉండి ఒక దాంట్లో 6 పోల్ అట్లా ఉంటే కనుక మనకి 4 స్పీడ్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. సో ఏంటంటే ఫస్ట్ 2 స్పీడ్స్ వచ్చేసి క్యాస్కేడ్ ఆపరేషన్కి లో మనకి అక్కరే స్పీడ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏ మోటార్కి ఆ మోటార్ సెపరేట్ చూడండి 4 స్పీడ్స్ ఇస్ పాసిబుల్, 2 ఫర్ టాండమ్ ఆపరేషన్, క్యాస్కేడ్ ఆపరేషన్కి 2 అండ్ అట్లాగే 1 ఫర్ ఈచ్ మోటార్ సెపరేట్లీ. అంటే ఒక్కో మోటార్ యొక్క స్పీడ్ అనేది సెపరేట్గా ఏ మోటార్కి ఆ మోటార్ స్పీడ్ ఒకటి అండ్ అట్లాగే క్యాస్కేడ్ ఆపరేషన్లో 2 స్పీడ్స్, నథింగ్ బట్ మనకి ఏంటంటే 4 స్పీడ్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. అండ్ మీకు చిన్న ఈక్వేషన్స్ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయమ్మా. సో మీకు ఆఫ్టర్నూన్ ఫస్ట్ 3 o'clock నెక్స్ట్ ఇంకో అవర్ ఉంది కదా, సో ఆ అవర్లో మీకు నేను ఇవన్నీ చెప్పి నెక్స్ట్ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? హలో సో నేను మీకు ఈ కాన్సెప్ట్ మిగిలిన రిమైనింగ్ కాన్సెప్ట్ అండ్ అట్లాగే ప్రాబ్లమ్స్ సో అండ్ అట్లాగే కుదిరితే ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా వచ్చి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా. అండ్ అట్లాగే మీకు ఈ క్లాస్ అనేది ఎండ్ అయింది.